మీ డౌన్లోడ్ ఫోల్డర్స్ కూడా ఇలాగే గందరగోళంగా ఉన్నాయా? ఇమేజెస్, పీడిఎఫ్లు, వీడియోలు, డాక్యుమెంట్స్ అన్నీ కలిసిపోయి ఉన్నాయా? ఒక్క సింపుల్ స్క్రిప్ట్‌తో దీన్ని కేవలం 5 సెకన్లలో ఆర్గనైజ్ చేయవచ్చు. చూడండి, ఒక క్లిక్‌తో అన్ని ఫైల్స్ ఆటోమేటిక్‌గా ఫోల్డర్‌లో సెట్ అయిపోయాయి. ఈరోజు ఈ వీడియోలో ఈ ఆటోమేషన్ టూల్‌ని కేవలం 5 నిమిషాల్లో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. దీనికోసం పెద్ద సాఫ్ట్‌వేర్ ఏమీ అవసరం లేదు. ఏవైతే ఇంటర్నెట్ వాడకూడదన్న కంపెనీస్‌కి ఇది చాలా ఉపయోగపడుతుంది. పైథాన్‌లో ఉన్న ఓఎస్ మరియు షటిల్ లైబ్రరీలను ఉపయోగిస్తే చాలు. లాజిక్ చాలా సింపుల్. మనం పైథాన్‌కి ఒక ఫోల్డర్‌ని చూపించి అందులో ఉన్న ప్రతి ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ చెక్ చేసి దానికి సంబంధించిన ఫోల్డర్‌లోకి మూవ్ చేయమని చెప్దాం. ముందుగా ఓఎస్ మరియు షటిల్ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకుందాం. తర్వాత ఏ ఫోల్డర్ని క్లీన్ చేయాలో ఆ ఫోల్డర్ పాత్ ఇక్కడ ఇద్దాం. ఇక్కడ నేను నా ఫోల్డర్ పాత్ని చూపిస్తున్నాను. ఇప్పుడు ఎక్స్టెన్షన్ని మ్యాప్ చేద్దాం. అంటే ఏ ఫైల్ ఏ ఫోల్డర్లోకి వెళ్ళాలో నిర్ణయించడం. ఇక్కడ నేను ఒక డిక్షనరీ క్రియేట్ చేస్తాను. డిక్షనరీలో కీస్ అంటే ఫోల్డర్ నేమ్, వాల్యూస్ అంటే ఫోల్డర్కి సంబంధించిన ఎక్స్టెన్షన్ లిస్ట్. ఇక్కడే అసలైన మ్యాజిక్ జరుగుతుంది. మనం ఫర్ లూప్ ఉపయోగించి ప్రతి ఫైల్ని చెక్ చేస్తాం. ఫైల్ ఎక్స్టెన్షన్ మ్యాచ్ అయితే ఆటోమేటిక్గా కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసి షటిల్ మూవ్ కమాండ్తో ఆ ఫైల్ అక్కడికి షిఫ్ట్ చేస్తాం. చూసారా, మనం మాన్యువల్గా చేసే ఈ పనిని పైథాన్ ఎంత ఈజీగా చేసేసిందో. ఈ కోడ్ యొక్క మొత్తం స్క్రిప్ట్ మొత్తం డిస్క్రిప్షన్ లింక్లో ఉంది, కాపీ చేసుకోండి. దీన్ని రన్ చేయడానికి మీ కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. తర్వాత వీడియోలో సిస్టమ్ హెల్త్ని ఎలా మానిటర్ చేయాలో చెప్తాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు.
You don't need to write all this code. Just download from the description and change the folder path. Then run it with Python.